హలో ఎవ్రీవన్, మనం ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ అయితే వీడియో చేయడం జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ అనేది ఉంటుంది. ఇప్పుడు నిఫ్టీ రేంజ్ 22694 రేంజ్లో నిఫ్టీ ఉంటే, బ్యాంక్ నిఫ్టీ 49396 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ అయితే మనమైతే వీడియో చేస్తున్నాం. ఎప్పుడైతే ఇది దాటేసిపోయిందో, ఎప్పుడైతే బౌలింగర్ బ్యాండ్స్ దాటేసిపోయిందో మంచి ఫాల్ అయితే రావడం జరిగింది. ఇప్పుడైతే ఇక్కడ రిమూవ్ అవుతుంది. ఇక్కడ దీన్ని దాటేసి వెళ్ళిపోతే మాత్రం ఇక మళ్ళీ డ్రాప్ అవడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్ చెప్తుంది. ఎప్పుడైతే దీన్ని దాటేసి మాత్రం ఈ బౌలింగర్ బ్యాట్స్ని ఎప్పుడు కూడా దాటేసి వెళ్ళిపోవద్దు, ఇందులోనే ఉండాలి. ఇందులో ఇది దాటేసి వెళ్ళిపోయింది అంటే మళ్ళీ ఫాల్ అవ్వడానికే రెడీగా అని అర్థం. అవి మీరు ఎక్కడైనా చూసుకోండి, అది దాటేసి వెళ్ళిపోయింది అంటే మళ్ళీ మార్కెట్ అనేది డ్రాప్ అయితే అవుతుంది. సరే కదా, ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి మంచి ఫాల్ అయితే రావడం అయితే జరిగింది. ఈ విధంగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే నెక్స్ట్ ఇండికేటర్ అయితే దీన్ని అయితే బౌలింగ్ బ్యాండ్ చేసి నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే మనమే చూద్దాం. ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందని కాన్సెప్ట్ అయితే వీడియో చేయడం జరుగుతుంది. మన వ్యూ అనేది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఉంటుంది. ఇక్కడైతే ప్రతి ఏదైతే టాప్ 5 ఇండికేటర్స్తో వాటితో పెట్టుకుని అయితే మనం ట్రేడింగ్ చేస్తాం. మరి ఒకసారి మరి చెప్తున్నాను, ఎవరైనా ట్రేడింగ్ చేయాలనుకున్న వాళ్ళు 6 months పేపర్ ట్రేడ్ చేయండి. రెండవది ఏంటంటే మీరు ఓన్లీ 1 lot తోటే ట్రేడింగ్ చేయండి. 3 years కంటే బిలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం, 3 years కంటే బిలో ఉన్న వాళ్ళు, 3 years కంటే ఏమో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఎవరైతే ట్రేడింగ్లో 3 years కంటే బిలో ఉన్నారో నేనైతే వాళ్ళు ఫ్రెషర్గానే చూస్తాను. అందుగురించి వాళ్ళు 1 lot తోటే ట్రేడింగ్ అయితే చేయండి. ఇంకోటి ఏంటంటే మీరు రిస్క్ రివార్డ్ మీరు చేస్తానుకుంటే మీ ఇష్టం. మార్కెటింగ్ మాత్రం మనీ ఇద్దాం, మీ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి అనుకుంటే మాత్రం మీరు మీ ఇష్టం వచ్చిన లాట్ తోటి చేయండి, అది మీ ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే 1 lot తోటి అయితే ట్రేడింగ్ అయితే చేయని చెప్తున్నాను, మీకైతే ఎక్స్పీరియన్స్ వచ్చినంత వరకు. ఓకే ఫ్రెండ్స్, ఇండికేటర్ మాత్రం యాడ్ అయితే చేద్దాం. ఫిషర్ ట్రాన్స్ఫార్మ్ అని చెప్పేసి దీన్ని అయితే ఇండికేటర్ అయితే యాక్టివేట్ చేసాం. ఫస్ట్ అయితే ఓకే, ఇది అనేది ఇవి సపోర్ట్ రెసిస్టెన్స్ పనిచేస్తాయండి. ఇప్పుడైతే ఇవనేది ఈ రకంగా చూంటాయి కదా, ఇది 9 సెట్టింగ్స్ అయితే చూద్దాం. దీంతో అయితే మనం అంత యూజ్ అయితే లేదా నేనైతే అనుకుంటాను. 9 ఏమైతే డిపెండింగ్ ఉంటుంది. దీంతో అయితే మనకైతే ఎలాంటి యూజ్ లేదని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, అందు గురించి అని ఫర్దర్గా నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే చూద్దాం. ఎందుకంటే యూజ్ లేనప్పుడు దాని గురించి మనం టైం అయితే వేస్ట్ చేసుకోవడం వేస్ట్ కాదు. ఎందుకంటే మళ్ళీ మనకు ఈ గ్యాప్స్ తోటి అయితే యాడ్ అయితే చేద్దాం. గ్యాప్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ ఎక్కడైతే గ్యాప్ వచ్చిందో ఇక్కడ చూడండి, గ్యాప్ అయితే యాక్టివేట్ అయింది. మనకైతే మూవ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ గ్యాప్ ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం గ్యాప్ అనేది ఇక్కడ ఎప్పుడైతే దీనికి టచ్ అయిందో మళ్ళీ డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇక సపోర్ట్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది అది గ్యాప్ అనేది. ఎప్పుడైతే ఇక్కడ చూసారు కదా, ఇక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఇక్కడ పైకి ఉంటే మాత్రం మళ్ళీ అప్ సైడ్ పోవడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంది ఇక్కడ గ్యాప్లో. ఓకే ఫ్రెండ్స్, మీరు ఏదైతే ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ప్రతి ఇండికేటర్ అంటే మీరు ఏదైతే టాప్ 5 ఇండికేటర్స్ ఏవైతే అనుకుంటారో వాటి కూడా ఒకసారి కామెంట్ చేయండి. వాటి మనది 2 సేమ్ అవుతాయి లేదో మాత్రం చూద్దాం ఫర్దర్గా. ఓకే, మీరైతే ఏదైతే ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో కంపల్సరీ అయితే ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనమైతే నిఫ్టీలో కూడా ఒకసారి చూద్దాం. నిఫ్టీలో ఏ రకంగా ఉందని చెప్పేసి ఏమో ఇక్కడ మనది గ్యాప్ అనేది ఇంతవరకు అయితే క్లియర్ కట్గా మాత్రం
ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మాత్రం ఉంది గ్యాప్స్ అనేది. ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ ఇప్పుడైతే ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ సపోర్ట్ అనేది పైకి నుంచి మళ్ళీ పైకి వెళ్ళడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఒక గ్యాప్ అనేది బెటర్ ఇండికేషన్ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీంతో అయితే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.